నెక్స్ట్ సబ్జెక్ట్ ఐపీఆర్. ఐపీఆర్ ఏం లేదు, సింపుల్. ఓకేనా, 5 hours కూర్చో గట్టిగా, ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్. ఓకేనా, నువ్వు ఒక 5 hours గట్టి కూర్చొని చదువుకో రాత్రిపూట, ఇనఫ్. రేపు పొద్దున రివైజ్ చేసుకో, అయిపోతుంది. ఓకేనా, ఎగ్జామ్కి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు ఐపీఆర్. ఇంట్రొడక్షన్ టు ఐపీఆర్ ఏంది? ఐపీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఈజ్ అ టర్మ్ రిఫరింగ్ టు క్రియేషన్ ఆఫ్ ఇంటెలెక్ట్. క్రియేషన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అంటే ఏంది? ఇంటెలెక్ట్ అంటే హ్యూమన్ మైండ్ యొక్క ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన క్రియేషన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. ఓకేనా, ఫర్ విచ్ అ మొనోపలీ, మొనోవర్డ్ గ్రీక్ పోలియన్ సెల్ ఈజ్ అసైన్ టు డెసిగ్నేటెడ్ ఓనర్స్ బై లా. ఆ ఓనర్స్కి మొనోపలీ అనేది అసైన్ చేస్తామంట. నీకు సింపుల్గా చెప్తే ఇదంతా అసలు డెఫినేషన్లో అవసరం లేదు. ఇప్పుడు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అన్న దేని అనొచ్చు? ఒక బుక్ని అనొచ్చు, మూవీని అనొచ్చు, ఆర్ట్ వర్క్ని అనొచ్చు, లేకపోతే ఏదనొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్దామంటే, నువ్వు రేపు పొద్దున ఒక టైం మెషిన్ క్రియేట్ చేసినావు. దేనికి? మీ తాతను పోయి కలుద్దాం అనుకున్నావు అనుకో, ఫర్ సపోజ్. అందుకని నువ్వు టైం మెషిన్ క్రియేట్ చేసినావు. ఆ టైం మెషిన్ ఏమనొచ్చు? నువ్వు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనొచ్చు, ఎందుకంటే నీ బుర్రతో వాడి చేసినావు కాబట్టి. అది ఓకేనా. బుర్ర లేకపోయినా ఏదో లక్కలో చేసేసినావు అనుకో, ఇంకేం చేస్తాం మనం, అంతే. అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. నెక్స్ట్, ఐపీఆర్స్ ఆర్ బేసికల్లీ లీగల్ రైట్స్ గివెన్ టు ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్. ఇది నువ్వు క్రియేట్ చేసినావు, అప్పుడు దీని రైట్స్ ఎవరికి ఉంటాయి? నీకే ఉంటాయి, ఇంకెవరికో ఉండవు. దానికి మీ ఫ్రెండ్ గానికి, మీ తాత దగ్గరికి పోయినావు, మీ తాతకి అట్లా ఇయ్యరు. నువ్వు క్రియేట్ చేసినావు కాబట్టి నీకే ఉంటాయి రైట్స్ అనమాట. అది. నెక్స్ట్, ఐపీఆర్ ఎంకరేజెస్ ఇన్నోవేషన్, క్రియేటివ్. నీకు ఇట్లా రైట్స్ ఇవ్వడం వల్ల నీకు డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే నువ్వు ఇంకోటి చేద్దాం అనుకుంటు, టైం మెషిన్ తర్వాత ఇంకో టైం మెషిన్ అన్న, లేకపోతే ఇంకేదైనా మెషిన్ అని ట్రై చేద్దాం అనుకుంటావు. నెక్స్ట్, సమ్ టైమ్స్ ఐపీఆర్ కెన్ ఆల్సో బి రిఫర్డ్ యాజ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ, కాపీరైట్స్, పేటెంట్స్ అంటాం. ఐపీఆర్ దెమ్సెల్వ్స్ ఆర్ ఫార్మ్ ఆఫ్ ప్రాపర్టీ కాల్డ్ ఇంటాంజిబుల్ ప్రాపర్టీ. ఐపీఆర్ని మనం ప్రాపర్టీ లాగా చూస్తాం, దాన్నే మనం ఇంటాంజిబుల్ ప్రాపర్టీ అని కూడా అనొచ్చు. నెక్స్ట్, ఐపీఆర్ బిగాన్ ఇన్ ద టర్మ్ ఆఫ్ 19th century ముందు బిగాన్ అయింది. నెక్స్ట్, ప్రొటెక్ట్స్ క్రియేటర్స్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యూజ్. ఓకేనా, ఇప్పుడు బేసిక్గా ప్రొటెక్ట్స్ క్రియేటర్స్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యూజ్ అంటే, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు ప్రొవైడ్స్ లీగల్ ప్రొటెక్షన్ అంటే ఏంది? నేను చెప్తాను నీకు, సింపుల్గా చెప్తా. ఎంకరేజెస్ ఇన్నోవేషన్, ఇది మనకు తెలుసు. ఇవి రెండు ఏంద్రా అంటే, ఇప్పుడు నువ్వు టైం మెషిన్ క్రియేట్ చేసినావు. ఇది మీ ఫ్రెండ్ గారు దొంగలించి వాడు మొత్తం టైం మెషిన్ చేసి, కొత్త టైం మెషిన్ చేసి, అది నేను చేసిన అని చెప్పుకొని బయట వాడు డబ్బులు సంపాదించిన అనుకో, అప్పుడు ఏమవుతుంది? నువ్వు బుగ్ అవుతావు. ఏం కావు, నువ్వు బుగ్ అవుతావు, అంతే. ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ ఏంద్రా అంటే, నికోలా టెస్లా అని ఒకడు ఉన్నాడు. వాడు యాక్చువల్గా బల్బు కనబెట్టిండు. కాకపోతే వాడు ఏంది, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ బిఫోర్ 19th centuryలో వాడు తీసుకోలేడు. అప్పుడు తెలివి వాడు ఏం చేసిండు, థామస్ ఎడిసన్ అనేటోడు వచ్చి ఇన్వెన్షన్ దొబ్బేసి బల్బ్ అనేది నేను తయారు చేసిన అని చెప్పుకున్నాడు. ఇప్పుడు అందరూ హూ క్రియేటెడ్ బల్బ్ అంటే ఎవడు అనుకుంటాడు? థామస్ ఎడిసన్ అనుకుంటాడు, నికోలా టెస్లా కాదు. ఇది కూడా అంతే. ఓకేనా, నువ్వు తీసుకుంటే నికోలా టెస్లా లాగా కావు, తీసుకోకపోతే నికోలా టెస్లా లాగా అవుతావు, ఎర్రిపప్పు అవుతావు. అది ఓకే. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. Types of intellectual property. Intellectual property refers to creation of life minds such as inventions, artistic works, symbols, names, designs which are legally protected. IP rights allow creators to control and benefit from their work. వాళ్ళ వర్క్ని కంట్రోల్ చేయొచ్చు, బెనిఫిట్ కావచ్చు దాని నుంచి. ఓకేనా. నెక్స్ట్, ఫస్ట్ ఏంది పేటెంట్స్ అంటే ఏందో చూద్దాం టైప్స్లో. పేటెంట్ ఈజ్ లీగల్ రైట్ గ్రాంటెడ్ టు ఇన్వెంటర్స్ protect their inventions or technological processes. It gives the patent holder exclusive rights to make, use, sell or distribute. క్రైటీరియా ఏం లేదు బ్రో, నీకు ఏదైనా కొత్త టైం మెషిన్ ఇప్పటిదాకా అయ్యిందా? కాలేదు, కాబట్టి ఇది పేటెంట్ కిందికి వస్తుంది. ఇన్నోవేటివ్ స్టెప్ విచ్ షుడ్ నాట్ బి ఆబ్వియస్ టు అదర్స్. నువ్వు టైం మెషిన్ క్రియేట్ చేసినావు కానీ ఇంకెవడన్నా క్రియేట్ చేయగలిగిందా? లేదు. అందుకని యు ఆర్ ఎ జీనియస్, నువ్వు ఒక ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఓకేనా, ఒక ఆల్బర్ట్ ఐన్స్టైన్ తర్వాత నెక్స్ట్ నువ్వే అవుతావు. అది. నెక్స్ట్, ఇట్ షుడ్ బి ఇండస్ట్రియల్లీ యూస్ఫుల్. టైం మెషిన్ అనేది ఇండస్ట్రియల్గా యూస్ఫుల్ అవుతుంది. నువ్వే మీ తాత దగ్గరకు పోకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ తాత దగ్గరకు పోయి ల్యాండ్లు కొనిపించుకొని మస్తు రిచ్ అయిపోతారు. అది. ఓకేనా, ఇది పేటెంట్స్. నెక్స్ట్, an engine that reduces the final consumption. టైప్స్ ఆఫ్ పేటెంట్స్ ఏంద్రా అంటే, యూటిలిటీ పేటెంట్. ఫస్ట్ యూటిలిటీ పేటెంట్ దేనికి వాడతాం? మెషిన్స్, ప్రాసెస్కి. డిజైన్ పేటెంట్స్ ఏమో యూనిక్ డిజైన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ప్లాంట్ పేటెంట్స్ ఏమో ప్లాంట్ వెరైటీస్కి వాడతాం. ఓకేనా, an engine that reduces fuel consumption or a unique dry formulation. నువ్వు ఒక డ్రగ్ అనుకున్నావు, డ్రగ్ ఫార్ములేషన్, లేకపోతే ఫ్యూయల్ కన్జంప్షన్ లేని మొన్న ఎవడో వాటర్తో నడిచే కార్ కనబెట్టినంట. కాకపోతే ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు వాడిని ఎక్కడో గాయబ్ చేసేసారు, వాడు ఏమైందో తెలియదు మరి. అట్లా అవుతావు నువ్వు కూడా. అందుకని వాళ్ళందరూ వచ్చే ముందే నువ్వు పబ్లిక్గా న్యూస్ చేసి దాన్ని పేటెంట్ తీసేసుకోవాలి అట్లా. ఓకేనా, పేటెంట్స్ ఎంకరేజ్ ఇన్నోవేషన్, గివింగ్ ఇన్వెంటర్స్ రివార్డ్ ఫర్ ద క్రియేటివిటీ. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం.
నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ టైప్ ఏంద్రా అంటే ట్రేడ్ మార్క్స్ అయ్యింది అని చూపెట్టడానికి నువ్వు ఈ సింబల్ వాడతావు. ఓకేనా. ఆర్ అంటే ఇట్ ఈస్ ట్రేడ్ మార్క్డ్ అని. ఓకేనా. ట్రేడ్ మార్క్ ఈజ్ అ రికగ్నైజబుల్ సైన్, సింబల్, వర్డ్, నేమ్, లోగో, స్లోగన్ ఆర్ డిస్టింక్టివ్ సైన్ దట్ డిఫైన్స్ దట్ ఐడెంటిఫైస్ సోర్స్ ఆఫ్ గుడ్స్. ఏం లేదు బ్రో, ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోతుంది సింపుల్గా. టు ప్రివెంట్ కస్టమర్స్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్, ఎన్ష్యూరింగ్ దే కెన్ ఐడెంటిఫై ద ఆరిజిన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆరిజిన్ ఐడెంటిఫై చేయొచ్చు. ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ విత్ నేషనల్ ట్రేడ్ మార్క్ ఆఫీస్. ఇప్పుడు ఏం లేదురా, ఇక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు ఫస్ట్. ఇప్పుడు నైకీ ఉంది, నీ షూస్ ఉన్నాయి, నీ షూస్ మీద ఇట్లా ఈ సింబల్ ఉందంటే నీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అది నైకీ అని. దాని మీద వాడు ఎన్ఐకేఈ నైకీ అని రాయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఈ టిక్ ఉంటే ఆ షూస్ ఏంది నైకీ, నీకు తెలుసు నాకు తెలుసు ఆ విషయం. ఓకేనా. అదే అంటుండి ఇక్కడ కూడా ట్రేడ్ మార్క్. ఆ సింబల్స్ని వాడు ట్రేడ్ మార్క్ చేసుకున్నాడు అనుకో, దాన్ని యూజ్ చేసుకొని వాడు బ్రాండ్ చెప్పేయగలుగుతాడు. ఓకేనా. ఐడెంటిఫికేషన్ చేయగలుగుతాడు. అట్లా ట్రేడ్ మార్క్ ఎక్కడ చేసుకుంటారు అంటే నేషనల్ ట్రేడ్ మార్క్ ఆఫీసెస్ కెన్ ఇండెఫినెట్లీ పీరియాడికల్లీ నువ్వు పీరియాడికల్లీ రెన్యూ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంది, కోకా-కోలా బ్రాండ్ నేమ్. ఓకేనా. ఇవన్నీ నువ్వు చూసుకో, వర్డ్ మార్క్స్, లోగోస్, సౌండ్ మార్క్స్, స్లోగన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు అంట. నెక్స్ట్ కాపీరైట్ అయ్యిందని చూపెట్టడానికి ఈ సింబల్ వాడతారు. నెక్స్ట్ కాపీరైట్ ప్రొటెక్ట్ ఒరిజినల్ ఐడియా, క్రియేటివ్ వర్క్స్ సచ్ యాజ్ లిటరేచర్, మ్యూజిక్, ఫిల్మ్, సాఫ్ట్వేర్, ఆర్ట్స్. ఓకేనా. ఇవన్నీ చేసుకోవచ్చు కాపీరైట్లు. ఇప్పుడు నీకు సినిమా ఉంది, నువ్వు సినిమాలకి ఏదైనా క్లిప్ వాడి యూట్యూబ్లో పెట్టినావు అనుకో, వాడు ఏం చేస్తాడు, కాపీరైట్ ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది, నీ ఛానల్ ఎంజీ అవుతుంది. చూసుకో మరి, అట్లా జాగ్రత్త ఉంటుంది. నెక్స్ట్ టు గివ్ క్రియేటర్స్ ఎక్స్క్లూజివ్ రైట్స్ టు రీప్రొడ్యూస్, డిస్ట్రిబ్యూట్, డిస్ప్లే అండ్ ఆఫ్ దేర్ వర్క్ ఫర్ స్పెషలైజ్ టైం. ఓకేనా. యూజువల్లీ లైఫ్ టైం ఉంటుంది కాపీరైట్ అనేది, ప్లస్ 60 years ఎక్స్ట్రా ఇస్తారు ఇండియాలో. ఓకేనా. అంటే నువ్వు 60 ఏళ్ళు బతికినావు అనుకో, నీ 60 ఏళ్ళు నువ్వు చచ్చిపోయినాక ఇంకో 60 ఏళ్ళు కూడా నీ పేరు మీదే ఉంటాయి. అంటే మీ వాళ్ళు అందరూ వాడుకోవచ్చు, మీ ఫ్యామిలీ వాళ్ళు అట్లా. ఓకే. నెక్స్ట్ దీని కవరేజ్ ఏంద్రా అంటే లిటరీ వర్క్స్, మ్యూజిక్, ఫిలిము, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్కి కూడా ఇది వాడుకోవచ్చు కాపీరైట్స్. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. కాపీరైట్కి ఎగ్జాంపుల్ ఏంద్రా అంటే నవల్ రిటర్న్ బై అన్ ఆథర్ ఆర్ మూవీ డైరెక్టెడ్ బై అ ఫిల్మ్ మేకర్. కాపీరైట్ ఎంకరేజెస్ క్రియేటివిటీ. కాపీరైటే కాదు, ఏదైనా ఎంకరేజెస్ క్రియేటివిటీ అని నువ్వు సొల్లి రాసేస్తావు ఇట్లా. ఓకేనా. నెక్స్ట్ ట్రేడ్ సీక్రెట్స్ అంటే ఏంది. ట్రేడ్ సీక్రెట్స్ అంటే సీక్రెట్స్ బ్రో, ఇది నువ్వు తాగేది కాదు, సీక్రెట్స్ ఇది. ఓకేనా. చూసుకో. ట్రేడ్ సీక్రెట్స్ అంటే ఏంది. ట్రేడ్ సీక్రెట్స్ ప్రొటెక్ట్ కాన్ఫిడెన్షియల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ దట్ గివ్స్ కంపెనీ అ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ట్రేడ్ సీక్రెట్స్ అంటే ఏంద్రా అంటే ఒక సీక్రెట్ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకేనా. దాని గురించి, ట్రేడ్ గురించి. ఆ సీక్రెట్ మెయింటైన్ చేయడం ఏమవుతుందా అంటే నీ కాంపిటీటర్స్కి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, నీ టైం మెషిన్ అనుకున్నావు, దాని బ్లూ ప్రింట్ మొత్తం నువ్వు ఏం చేస్తావు, నువ్వు సీక్రెట్గా ఉంచుతావు. అదే నువ్వు దాన్ని పబ్లిక్ చేసినావు అనుకో, అందరూ వీడు ఇట్లా చేసిన టైం మెషిన్, నేను కూడా ఇట్లా చేస్తా అని రప్ప చేసి పడేస్తారు. అప్పుడు ఏమవుతుంది, నీకున్న కాంపిటీషన్ డబుల్ అవుతుంది. ఓకేనా. అందుకని ఏం చేస్తావురా అంటే నువ్వు దాన్ని ట్రేడ్ సీక్రెట్ లాగా ఉంచుకుంటావు, ఆ టైం మెషిన్ ఏంటిది బ్లూ ప్రింట్ మొత్తం. ఓకేనా. టు మెయింటైన్ సీక్రెన్సీ అండ్ ప్రివెంట్ అదర్స్ ఫ్రమ్ యూజింగ్ డిస్క్లోజింగ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ పర్మిషన్. క్యారెక్టరిస్టిక్స్ మస్ట్ బి కాన్ఫిడెన్షియల్ ఉండాలి. షుడ్ ప్రొవైడ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉండాలి. నీకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ప్రొవైడ్ చేస్తుంది. నాట్ లీగల్లీ ప్రొటెక్టెడ్ బై ఫార్మల్ రెసిగ్నేషన్. నువ్వు ఈ ట్రేడ్ సీక్రెట్గా ఉంచుకుంటా అని ఫార్మల్గా నువ్వు ఏమంటారు లీగల్గా ప్రొటెక్ట్ అవుదాం అనుకుంటే కాదు. ట్రేడ్ సీక్రెట్స్ ఆర్ నాట్ లీగల్లీ ప్రొటెక్టెడ్, గుర్తుంచుకో. అందుకని నువ్వు సీక్రెట్ ఉంచాలి, లేకపోతే అది గాలికి ఎగిరిపోతుంది, మరి నీ ఇష్టం. నెక్స్ట్ ప్రొటెక్షన్ మెజర్స్ మెయింటైన్ త్రూ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్. ఎన్డిఎస్ వాడి నువ్వు మెయింటైన్ చేయొచ్చు. స్ట్రాంగ్ సెక్యూరిటీని స్ట్రాంగ్ సెక్యూరిటీ నేమ్స్ యూజ్ చేయొచ్చు, నార్మ్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రైనింగ్ ద స్టాఫ్, కీపింగ్ దెమ్ లాయల్ ఉంచవచ్చు. దాని తర్వాత డిస్క్లోజింగ్ ఇట్ ఓన్లీ టు సెలెక్టెడ్ మెంబర్స్. నువ్వు సెలెక్టెడ్ మెంబర్స్, మీ మమ్మీకి మీ డాడీకి చెప్తావు, అంతేగాని దారుణం పోయి అరే ఇట్రారా నీకు టైం మెషిన్ చేసిన ఇప్పుడే చూపిస్తా అన్నావు అనుకో, అరే అన్న నేను కూడా చేస్తా అన్నా అని చెప్పి వాడు గుంజుకొని దొబ్బేస్తాడు. మన ఇష్టం, చూసుకో. మరి ద రెసిపీ ఫర్ కోకా-కోలా రెసిపీ ఏందో ఎవరికి తెలియదు ఇప్పటిదాకా, ఒక 2-3 టాప్ వాళ్ళకి తెలుసు కాబట్టి. అదే వాడు ఒకసారి కోకా-కోలాడు దొంగలిచ్చి పెప్సియోనికి ఇచ్చిందంట. కాకపోతే పెప్సియోడు ఏం చేసిండు, మంచోడు కాబట్టి రిటర్న్ ఇచ్చేసిండు. అదే ఒకవేళ పెప్సియోంది కోకా-కోలాకి ఇచ్చినాక కోకా-కోలా అంత మంచోళ్ళు ఉంటారా, వాళ్ళు దొబ్బేస్తారు ఎట్లా. పెప్సియోడు మంచోడు, అందుకని డ్రింక్ పెప్సీ. ఓకేనా. నాట్ a sponsor by the way. Okay. Protecting trade secrets allow businesses to maintain competitive advantages without need for formal IP registration. ఏం లేదు బ్రో, ట్రేడ్ సీక్రెట్స్ అనేది ప్రొటెక్ట్ కావడానికి, బిజినెస్ మెయింటైన్ చేయడానికి, కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ కావడానికి ఫార్మల్ IP రిజిస్ట్రేషన్ వాడితే బెస్ట్ అంట. ఓకేనా.
నెక్స్ట్ టైప్ ఏంద్రా అంటే ఇండస్ట్రియల్ డిజైన్. ఇండస్ట్రియల్ డిజైన్ అంటే ఏంది? ఇండస్ట్రియల్ డిజైన్స్ ప్రొటెక్ట్ aesthetic ఆర్ ఆర్నమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రోడక్ట్. ఓకేనా, సచ్ యాజ్ ఇట్స్ షేప్, ప్యాటర్న్, కలర్ కాంబినేషన్. ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. స్లీక్ డిజైన్ ఆఫ్ అ లగ్జరీ కార్, యూనిక్ లుక్ ఆఫ్ అ స్మార్ట్ ఫోన్. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది, నీ టైం మెషిన్ ఇట్లుంది, ఆ డిజైన్ని నువ్వు కాపీరైట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంద్రా అంటే ఇంకెవడన్నా ఒకవేళ ఫిగర్ అవుట్ చేసినా నా డిజైన్లో చేయలేరు. అట్లా టు ప్రొటెక్ట్ విజువల్ అపీల్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ ఎంకరేజ్ క్రియేటివ్ డిజైన్స్. నెక్స్ట్ క్రైటీరియా ఏంటంటే న్యూ ఒరిజినల్ షుడ్ ఎన్హాన్స్ విజువల్ అపీల్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకేనా, ఇన్ ఇండియా ఇండస్ట్రియల్ డిజైన్స్ 10 years వాడతాం అండ్ ఎక్స్టెండబుల్ ఫర్ 5 years. నెక్స్ట్ జాగ్రఫికల్ ఇండికేషన్. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంది? జిఐస్ ప్రొటెక్ట్ నేమ్స్ ఆర్ సైన్స్ యూస్ టు ఐడెంటిఫై ప్రోడక్ట్స్ దట్ ఒరిజినేట్ ఫ్రమ్ అ స్పెసిఫిక్ లొకేషన్. అంటే ఇప్పుడు ఏంది, నువ్వు మడత కాజా అంటావు, మడత కాజా అంటున్నావు, కాకినాడ కాజా అంటావు, అంటే కాకినాడలో కాజా ఫేమస్ అవ్వడు అట్లా అంటావు అది. ఓకేనా, కోల్కతా రసగుల్లా అంటావు, హైదరాబాదీ బిర్యానీ అంటావు. అట్లా కైండ్ ఆఫ్ అట్లా జియోగ్రఫికల్ ఇండికేషన్ యూజ్ చేసుకొని చేస్తావు టు ప్రమోట్ రీజనల్ గూడ్స్ అండ్ ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఐడెంటిటీ. అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అని, లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్ ట్రెడిషనల్ ఐటమ్స్ అని వీటికి వాడతాం అనమాట. క్రైటీరియా ఏంద్రా అంటే మస్ట్ ఒరిజినేట్ ఫ్రమ్ అ స్పెసిఫిక్ లొకేషన్, యూనిక్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆర్ ట్రెడిషనల్ మెథడ్స్, క్యాన్ బి రిజిస్టర్డ్ ఫర్ 10 years అండ్ రెన్యూవబుల్. ఓకేనా, డార్జిలింగ్ టీ, లేకపోతే మైసూర్ సిల్క్, బాస్మతి రైస్ అంటారు. బాస్మతి రైస్ అంటే బాస్మతి రీజన్ అంటే పంజాబ్, సింధ్ రీజన్ మొత్తాన్ని బాస్మతి రీజన్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఏజెన్సీస్ అండ్ ట్రీటీస్. ఐపీఆర్ ఆర్ ప్రొటెక్టెడ్ నాట్ ఓన్లీ బై నేషనల్ లెవెల్ బట్ ఆల్సో ఇంటర్నేషనల్లో కూడా నువ్వు టైం మెషిన్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వేరియస్ ఆర్గనైజేషన్స్, ఏజెన్సీస్, ట్రీటీస్ ఫెసిలిటేట్ ద గ్లోబల్ ప్రొటెక్షన్, ఓకే, అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. దీస్ ఇంటర్నేషనల్ ఎంటిటీస్ ఎన్ష్యూర్ దట్ క్రియేటర్స్ రైట్స్ ఆర్ అప్హెల్డ్ అక్రాస్ బార్డర్స్. ఓకే, అక్రాస్ బార్డర్స్ నువ్వు ఐపీఆర్ అనేది వాడుకోవచ్చు. ఆర్గనైజేషన్స్ అండ్ ఏజెన్సీస్ ఏందో చూద్దాం. ఫస్ట్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఇది జెనీవాలో ఉంటుందంట, స్విట్జర్లాండ్ జెనీవా. అది ఎప్పుడు స్టార్ట్ అయిందిరా అంటే 1967లో ఎస్టాబ్లిష్ అయింది. ఇట్ ఈస్ అ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఐపీ. WIPO వెరీ ఇంపార్టెంట్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇది వాడతారనమాట. ఓకేనా, ఇది ఏం చెప్తుందిరా అంటే దీన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ యొక్క ఇంపార్టెన్స్ని, ప్రమోషన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీని ఫంక్షన్స్ ఏంది? ఇట్ ఫెసిలిటేట్స్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఆన్ ఐపీఆర్ మ్యాటర్స్. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అంటే మొత్తం కంట్రీస్ మధ్యలో కోఆపరేషన్ ఉండేటట్టు చూసుకుంటుంది ఆన్ ఐపీఆర్ మ్యాటర్స్. ఇట్ అడ్మినిస్టర్స్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ని చూసుకుంటుంది. ప్రొవైడ్ అ ప్లాట్ఫామ్ ఫర్ మెంబర్ కంట్రీస్ టు హార్మనైజ్ దర్ ఐపీ లాస్. ఇప్పుడు ఇందులో ఉన్న మెంబర్ కంట్రీస్ ఏవే ఉన్నాయో వాటన్నిట్లల్లో ఐపీ ఇంటర్లెక్చువల్ ప్రాపర్టీ లాస్ అనేవి హార్మనైజ్ చేస్తా, అంటే ఒకదానికొకటి సంబంధం ఉండేటట్టు నీట్గా ఆర్గనైజ్ చేస్తుంది. ఆఫర్స్ రీసోర్సెస్, ట్రైనింగ్, డిస్ప్యూట్ రెజల్యూషన్ సర్వీసెస్. ఇదేం లేదు, అరే సొల్లు రాసుకోను, నేను ఎవడేం అడగాడు, ఓకేనా, నీకు నచ్చింది చేసుకో. ఓకే, అది ఏం చేస్తుంది? హెల్ప్ చేస్తుంది, ట్రీటీస్ ప్రొవైడ్ చేస్తుంది, ట్రీటీస్ని ఓవర్సీ తీసుకుంటుంది. దాని తర్వాత ఏం చేస్తుంది? డిస్ప్యూట్ని చూసుకుంటుంది, మొత్తం ట్రైనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ ఐపీ లాస్ని ప్రమోట్ చేస్తుంది. రెండు కంట్రీస్ మధ్యలో, మెంబర్స్ కంట్రీస్ మధ్యలో ఐపీ లాస్ మంచిగా ఆర్గనైజ్ చేస్తుంది. ఇట్లనే సొల్లు రాసుకుంటే వెళ్ళిపోవాలి అంతే, నువ్వు ఏం చేయొద్దు. ఓకే, వాడే మార్కులు ఇస్తుంది నీకు. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WTO. ఇది కూడా జెనీవాలోనే ఉంది, మొత్తం జెనీవాలోనే ఉంటాయి. జెనీవా ఏందో జెనీవా నాకు కూడా అర్థం కాదు. ఓకేనా, 1995 WTO డీల్స్ విత్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ హ్యాస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఐపీ. WTO అంటే ఏంది? ట్రేడ్ మొత్తం చూసుకుంటారు అనమాట. ఓకేనా, వరల్డ్లో అయ్యి జరిగే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఐపీఆర్ని కూడా ట్రేడ్ రిలేటెడ్ యాక్సెప్ట్స్ యూజ్ చేస్తుంది. ఇదేంది? ఐపీఆర్ ప్రొటెక్షన్ ఎట్లా చేస్తుందా అంటే ట్రేడ్ రిలేటెడ్ యాక్సెప్ట్స్ ఆఫ్ ఐపీఆర్ అనేది ఒక ట్రిప్స్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ని యూజ్ చేసుకొని ఓవర్సీ చేస్తారు ప్రొటెక్షన్ ఆఫ్ ఐపీఆర్. దీని ఫంక్షన్స్ ఏంది? సెట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఐపీ లాస్ అక్రాస్ కంట్రీస్ నీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎన్ష్యూర్స్ దట్ ఐపీఆర్ డస్ నాట్ హిండర్ ట్రేడ్ ఆర్ యాక్సెస్ ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్టికులర్లీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. ఈ ఐపీఆర్ అనేది నీకు ట్రేడ్కి లేకపోతే ఎసెన్షియల్ గూడ్స్కి, సర్వీసెస్కి హిండర్ కాకుండా చూస్తుంది, అంటే అడ్డం రాకుండా చూస్తుంది. ఓకేనా, ఇన్ డెవలపింగ్ కంట్రీస్లో మెయిన్గా. నెక్స్ట్ యూరోపియన్ పేటెంట్ ఆఫీస్, EPO, మ్యూనిచ్. అమ్మయ్య ఒక్కటన్నా జెనీవా లేదు, దీని అమ్మ మ్యూనిచ్లో ఉందంట, జర్మనీలో ఉంటుంది. 1977. ఇక్కడ ఏంద్రా అంటే EPO ప్రొవైడ్స్ అ ప్లాట్ఫామ్ పేటెంట్ సిస్టమ్ ఫర్ యూరోపియన్ కంట్రీస్, గ్రాంట్స్ యూరోపియన్ పేటెంట్స్ దట్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఆల్ మెంబర్ స్టేట్స్. యూరోపియన్ యూనియన్ తెలుసు కదా, అన్ని యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. ఇందులో ఏం జరుగుతుందిరా అంటే
అన్ని మెంబర్ స్టేట్స్లో నీకు ఏవేవి అన్ని రికగ్నైజ్ చేసేటట్టు పేటెంట్స్ని ఇది హెల్ప్ చేస్తుంది. ఓకేనా, పేటెంట్స్కి అఫీషియల్ ఆఫీస్ ఇది. హెల్ప్స్ హార్మోనైజ్ పేటెంట్ లాస్ అక్రాస్ యూరోపియన్ నేషన్స్. ఓకే, ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్క్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్క్ అసోసియేషన్ INTA, ఇది ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉంది. ఇది 1878లోనే కనుక్కున్నారు దీన్ని. INTA ఈజ్ అ గ్లోబల్ అసోసియేషన్ దట్ సపోర్ట్స్ బిజినెస్ ఇన్ ప్రొటెక్టింగ్ ట్రేడ్ మార్క్స్ అండ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్. ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఒక గ్లోబల్ అసోసియేషన్. అదేం చేస్తుంది? ట్రేడ్ మార్క్స్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీని ఫంక్షన్స్ ఏంద్రా అంటే ప్రొవైడ్స్ అడ్వకసీ, ఎడ్యుకేషన్, రీసోర్సెస్ అండ్ ట్రేడ్ మార్క్ ఫర్ ఓనర్స్. ఓకేనా, ఇక్కడ ఏం లేదు బ్రో, నీకు ఫర్ ట్రేడ్ మార్క్ ఓనర్స్ ఇది అడ్వకసీ ఇస్తుంది. అంటే ఎవడన్నా వచ్చి నీది అరే నాది అని దొంగతనం చేయడానికి ట్రై చేసిన అనుకో, వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అడ్వకసీతోని. ఓకేనా, ఎడ్యుకేషన్ ఇస్తుంది ట్రేడ్ మార్క్ ఓనర్స్కి, ఎట్లా దాచిపెట్టుకోవాలి, ఎట్లా దాన్ని సెక్యూర్ చేసుకోవాలి, ఏమేమి చేయాలని. రీసోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది, ఇంకా దాన్ని ఎట్లా బెటర్ చేసుకోవడానికి. ఇది ఇంటర్నేషనల్. ఇంకో పాయింట్ కూడా ఉంటుంది, అది చూద్దాం. ప్రమోట్స్ ద ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకేనా, ఇంటర్నేషనల్ ట్రేడ్లో నీకు ట్రేడ్ మార్క్స్ అనేవి ఇంకెక్కువ ఎట్లా యూస్ఫుల్ కావాలో అట్లా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ట్రీటీస్ ఏందో చూద్దాం. ప్యారిస్ కన్వెన్షన్, ఇదంతా సొల్లు అవసరం లేదు, నువ్వు ప్యారిస్ కన్వెన్షన్ రాసినా నడుస్తుంది. ఓకేనా, ప్యారిస్ కన్వెన్షన్ ఏంటంటే అంటే ఇట్ ప్రొవైడ్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ. ఇండస్ట్రియల్ ప్రాపర్టీకి ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుందా నీకు. ఓకేనా, ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేసి ఏం చేస్తుందా అంటే అవి దేనికి చేస్తుంది? పేటెంట్స్కి, ట్రేడ్ మార్క్స్కి, ఇండస్ట్రియల్ డిజైన్స్కి, అన్నిటికీ నీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, ఎన్షూర్స్ దట్ అప్లికెంట్ ఈజ్ ఇన్ అ మెంబర్ కంట్రీ హూ ఈజ్ ఇన్ అ మెంబర్ కంట్రీ క్యాన్ సీక్ ప్రొటెక్షన్. ఇక్కడ ఏం లేదు బ్రో, నీకు ఒకవేళ ప్యారిస్ కన్వెన్షన్ ఏం చెప్తుందిరా అంటే నీకు ప్యారిస్ కన్వెన్షన్ ఫాలో అయ్యే మెంబర్స్ దాంట్లో నువ్వు ఇప్పుడు ఇండియాలో ఉన్నావు. ఇండియా ఫర్ సపోజ్ ప్యారిస్ కన్వెన్షన్లో ఓకే ఉందనుకో, ఈ ఇండియాలో నువ్వు టైం మెషిన్ అనుకున్నావు. ఈ ఇండియాలో టైం మెషిన్ అనుకున్నాక నువ్వు US కూడా దీనికి ప్యారిస్ కదా, సరే ఫ్రాన్స్ వేసుకో, నువ్వు ఫ్రాన్స్ కూడా దీనిలో మెంబర్ కాబట్టి నువ్వు ఇటు పోదాం అనుకున్నావు. అటు పోదాం అనుకున్నాక అక్కడ మళ్ళీ దీన్ని పేటెంట్ని ఇక్కడ యూజ్ చేద్దాం అనుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? నీకు ఒక 12 months ఆగాల్సి వస్తుంది, అంటే 1 year ఆగాల్సి వస్తుంది. ఆ వితిన్ 12 months ఇంకో పేటెంట్స్ మళ్ళీ రైట్ వచ్చేస్తుంది ఈ కంట్రీలో కూడా. అట్లా ఓకేనా, కంట్రీ దాటడానికి హెల్ప్ చేస్తుంది నీకు అది. ఓకే, అడ్మినిస్ట్రేటెడ్ బై WIPO. బాన్ కన్వెన్షన్ అంటే ఏంది? దిస్ ట్రీటీ ప్రొవైడ్స్ అ సిస్టమ్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ ఆఫ్ కాపీరైట్. ఇదేం చేస్తుందిరా అంటే ఒక సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది నీకు ఇంటర్నేషనల్ కాపీరైట్కి. నెక్స్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ కాపీరైట్ ఈజ్ ఆటోమేటిక్లీ గ్రాంటెడ్ ఇన్ మెంబర్ కంట్రీస్ వితౌట్ నీడింగ్ టు రిజిస్టర్. దీని ప్రకారం ఏందిరా అంటే ఇది ఫాలో అయ్యేటోళ్ళు వితౌట్ నీడింగ్ ఆఫ్ రిజిస్టరింగ్ అవసరం లేదు. నీకు డైరెక్ట్ కాపీరైట్ని నువ్వు ఏ కంట్రీలోనో వాడుకోవచ్చు. మినిమం టర్మ్ ఫర్ ప్రొటెక్షన్ ఇస్ 50 years, దో మెనీ కంట్రీస్ ఎక్స్టెండ్ దిస్. 50 years మినిమం అండ్ మెనీ కంట్రీస్ ఎక్స్టెండ్ చేస్తుంటే WIPO చూసుకుంటే ఇది దేనికి రా అంటే ఇది మెయిన్ బాన్ కన్వెన్షన్ నువ్వు ఆర్టిస్టిక్ లిటరరీ వర్క్స్ అంటే కాపీ రైట్స్కి వాడతావు. ఓకేనా, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇవేమో అన్నిటికీ వాడతావు, ఇదేమో మెయిన్ కాపీ రైట్స్కి వాడతావు. నెక్స్ట్, ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ IPR. ట్రిప్స్ అగ్రిమెంట్. ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అంటే ఏంది? ట్రిప్స్ ఈజ్ అన్ అగ్రిమెంట్ అండర్ WTO ఆల్రెడీ చదువుకున్నాం, ట్రిప్స్లో వచ్చింది కదా నీకు, WTOలో వచ్చింది నీకు ట్రిప్స్ అంటే. అదేంటంటే బేసిక్గా సింపుల్ బ్రో, నీకు ఆ WTOలో వాడు చూసుకుంటాడు. ఓకేనా, అది ఏం చేస్తుందిరా అంటే IP రెగ్యులేషన్ అనేది చూసుకుంటుంది. IP రెగ్యులేషన్ అంటే ఏంది? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రెగ్యులేషన్. ఇది పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్, ట్రేడ్ సీక్రెట్ అన్నిటిని కవర్ చేస్తుంది. TRIP requires all WTO members to enforce IPR laws and establish a legal system. ఇదేం చేస్తుందా? ట్రిప్స్ ఏం హెల్ప్ చేస్తుందా అంటే అన్ని WTO కంట్రీస్ ఉన్నాయా, ఆ ఫాలో అయ్యే కంట్రీస్ అన్నిట్లలో IPR అనేది నీకు హెల్ప్ ఏమంటారు, IPR లాస్ అనేవి వాడేటట్టు చూస్తారు. ఆ వాడే వాళ్ళు ఏమవుతుందిరా అంటే నీకు అన్ని కంట్రీస్లలో నువ్వు ఏ కంట్రీకి పోయినా నువ్వు వాడుకోగలుగుతావు. అది ఇంటర్నేషనల్గా నీకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, పేటెంట్ కోఆపరేషన్ థియరీ, PCT. పేటెంట్ కోఆపరేషన్ థియరీ అంటే ఏంది? PCT ఇదేమో మెయిన్ పేటెంట్కి వాడతాం. PCT enables inventors to file a single patent application that is recognized by PCT all member states. నువ్వు ఒక్కసారి ఒక పేటెంట్ ఒక దగ్గర ఏదో ఒక మెంబర్ స్టేట్లో నువ్వు మెంబర్ కంట్రీలో నువ్వు అప్లై చేసినావు అనుకో, అన్ని మెంబర్ కంట్రీస్లో నీకు ఇది అప్లై ఆటోమేటిక్గా అయిపోతుంది. కాబట్టి ఏమవుతుంది, నువ్వు ఏ కంట్రీకి పోయినా నువ్వు అక్కడ వాడుకోవచ్చు, అక్కడ బిజినెస్ చేయొచ్చు దాన్ని యూజ్ చేసుకుని. నువ్వు టైం మెషిన్ ఒకటి ఇండియాలోనే కదా, అమెరికాలో, చైనాలో, USA అన్నిట్లలో నువ్వు ఏమంటారు యూజ్ చేయించచ్చు. ఓకేనా, నువ్వు నీ పేటెంట్ అనేది నువ్వు ప్రొడ్యూస్ చేయించచ్చు అట్లా. ఓకేనా,
provides an efficient way to seek protection from patents from multiple countries through a single international application. ఒకటే అప్లికేషన్ యూజ్ చేసి మల్టిపుల్ కంట్రీస్లో తీసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటెడ్ WTO. నెక్స్ట్ మ్యాడ్రిడ్ అగ్రిమెంట్ అంటే ఏంది? ఇది మ్యాడ్రిడ్ అగ్రిమెంట్లో ఏందిరా అంటే సిస్టమ్ అలౌస్ ఫర్ ఇంటర్నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్. ఇది మెయిన్గా ట్రేడ్ మార్క్స్ యూజ్ చేస్తాం. మ్యాడ్రిడ్ అగ్రిమెంట్ ట్రేడ్ మార్క్స్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్ త్రూ వన్ అప్లికేషన్. సేమ్ పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ ఎట్లా మ్యాడ్రిడ్ అగ్రిమెంట్ అట్లా. ఇదేమో పేటెంట్స్కి, ఇదేమో ట్రేడ్ మార్క్స్కి. ఒకటే దగ్గర నువ్వు అప్లై చేసి మొత్తం అన్ని కంట్రీస్లలో మెంబర్ కంట్రీస్లలో వాడుకోవచ్చు. కెన్ రిజిస్టర్ దేర్ ట్రేడ్ మార్క్స్ ఇన్ ఓవర్ 100 కంట్రీస్. 100 కంట్రీస్లో నువ్వు ట్రేడ్ మార్క్ని అప్లై చేసుకోవచ్చు అంట. యూజింగ్ సింగిల్ అప్లికేషన్ అండ్ పే సెట్ ఆఫ్ 1 ఫీజ్. ఒకటే ఫీజు ఒకటే అప్లికేషన్తో నువ్వు 100 కంట్రీలలో నీకు ట్రేడ్ మార్క్ అనేది తెచ్చుకోవచ్చు. అప్పుడు నువ్వేం చేస్తావు? 100 కంట్రీలలో బిజినెస్ చేయగలుగుతావు. నీకు అన్ని డబ్బులు వస్తాయి. ఇది కూడా WIPO చూసుకుంటుంది. దీంతో నీ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏందో చూద్దాం. ఫస్ట్ యూనిట్లో లాస్ట్ టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ IPR అంటే ఏంది? ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ, ఎంకరేజెస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇన్నోవేషన్ అండ్ క్రియేటివ్ అంటే ఎందుకు తెలుసు? నీ టైం మెషిన్ ఉంది, నీకు ఫుల్ డబ్బులు వస్తున్నాయి అనుకో, నువ్వు టైం మెషిన్ అయిపోయినాక ఇంకేమన్నా పార్టికల్ యాక్సిలరేటర్ లేకపోతే గాడ్ పార్టికల్ ఇవన్నీ ఏదో ఒకటి సొల్లు కనుక్కుందామని చూస్తావు. ఓకేనా? నెక్స్ట్ పెద్ద స్పేస్ షిప్ కానీ ఏదోటి. ఎంకరేజెస్ రీసెర్చ్ అయిందిరా అంటే రీసెర్చ్ ఇదే ఇంకా పెద్ద స్పేస్ షిప్ కనుక్కుందామని ట్రై చేస్తావు. డెవలప్మెంట్ చేయడానికి ట్రై చేస్తావు. ఓకేనా? బూస్ట్స్ ఎకనామిక్ గ్రోత్. ఇట్లా నువ్వు కొత్త ఇన్నోవేషన్స్ చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే నీకు డబ్బులు వస్తుంది. నీకు డబ్బులు రావడం వల్ల నువ్వు ఇండియా కాబట్టి ఇండియాకు కూడా ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. ఎందుకంటే నీకు బిజినెస్ పెరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ ప్రొవైడ్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. నీ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పుడు నీ దగ్గర నీ టైం మెషిన్ నీ దగ్గరనే ఉంది పేటెంట్. అప్పుడు ఏమవుతుంది? ఇంకెవ్వడు దీన్ని ముట్టలేడు. నీకు ముట్టనప్పుడు నీకు కాంపిటీషన్ అడ్వాంటేజ్ అనేది వస్తుంది నీకు. అట్లా ఎన్హాన్సెస్ బ్రాండ్ వాల్యూ అండ్ రెప్యుటేషన్. అరే రిత్విక్ అరే వీడు తోపు అయిపోయినరా, నెక్స్ట్ లెవెల్, వీడే నెక్స్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అని నువ్వు అనుకుంటావు. అర్థమైందా? అది నా పేరు కానీ నువ్వే అనుకో. నాకు అంత తెలియలేదు. మై డియర్ వ్యూవర్, నువ్వే తోపు, నువ్వు తోపెస్ట్, నువ్వు నెక్స్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఓకేనా? నువ్వు ఒక ఏమంటారు టైం మెషిన్ అనుకున్నావు, నువ్వు ఇట్లా కాదు అట్లా. నెక్స్ట్ ప్రివెంట్స్ కాపీయింగ్ అండ్ మిస్యూజింగ్. ఎవడన్నా నేను కాపీ చేద్దాం మిస్యూజ్ చేద్దాం అనుకుంటే నాలాంటోడు కానియడు, నన్ను దొక్కేస్తాం అనమాట. ఏం చేస్తాం? అట్లా ఉంటుంది మీ తెలివి మరి. నెక్స్ట్ ప్రొటెక్ట్స్ కల్చరల్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ మోటివేట్స్ ఎంటర్ప్రీనియర్షిప్ అండ్ స్టార్టప్స్. నీకు అనేం డబ్బులు వస్తాయని నీకు తెలిసినాక నువ్వుకుంటావు, ఎట్లా ఎంటర్ప్రీనియర్షిప్ అవుతావు, మొత్తం బిజినెస్ చేస్తావు, తోపు అయిపోతావు. నెక్స్ట్ ఫెసిలిటేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇంటర్నేషనల్ ట్రేడ్ చేస్తావు, ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. నెక్స్ట్ ఎన్ష్యూర్స్ కస్టమర్ ట్రస్ట్ ఇన్ జెన్యూన్ ప్రోడక్ట్స్. ఇది ఆల్రెడీ నీకు ట్రేడ్ మార్క్ అనేది అయిపోయింది, నీకు అఫీషియల్ గవర్నమెంట్ నుంచి స్టాంప్ వచ్చేసింది అనుకో, అప్పుడు ఏమనుకుంటాం? అరే ఇది ఫుల్ క్వాలిటీది ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చేసింది కాబట్టి అందరు దీన్ని వచ్చి కొనుక్కుంటారు అట్లా. నెక్స్ట్ లీగల్ రికగ్నిషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అట్రాక్ట్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక నీకు అంతగానం డబ్బులు వచ్చినప్పుడు ఊకుంటారా? మన మైక్రోసాఫ్ట్ ఓడో, గూగుల్ ఓడో, లేకపోతే ఇలాన్ మస్క్ బాయ్ వచ్చి కొనేస్తారు మరి నీది అట్లా. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి నీకు డైరెక్ట్. దీంతో ఫస్ట్ యూనిట్ అయిపోయింది. పిల్ల బచ్చా సబ్జెక్ట్ నువ్వు కానిచ్చేయి. గంట అవసరం లేదు, రప్ప అయిపోగొట్టు, రప్ప. ఓకేనా? టేక్ కేర్.